హాయ్ అండి. ఇవాళ నేను మీకోసం వాటర్ మిలన్ ఉంటుంది కదా, వాటర్ మిలన్ మనం రెడ్ పార్ట్ అంతా తినేస్తాం. చెక్కు తీసేసిన రెడ్ పార్ట్ తీసేసిన చోట వైట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ వైట్ పార్ట్ అంతా చక్కగా కత్తితో తీసేస్తే మనకి ఒక వైట్ పార్ట్ అనేది లేత కొబ్బరి ముక్కలా వచ్చేస్తూ ఉంటుంది కదా. దాంట్లో నేను ఒక 5-6 స్పూన్లు పెద్ద స్పూన్తో మైదా వేశాను. అలాగే కొంచెం బాంబే రవ్వ వేశాను. ఒక 3-4 స్పూన్స్ బాంబే రవ్వ వేశాను. కావాలంటే మీరు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బియ్యం పిండి లేదు కాబట్టి నేను బియ్యం పిండి వేయట్లేదు. నేను మైదా పిండి అలాగే బాంబే రవ్వ అది వేసేసాను. కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగి వేసేసాను. అలాగే అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి గ్రైండ్ చేసినది ఇది కూడా వేశాను. అలాగే ధనియాలు మిరియాలు జీలకర్ర ఆ పొడి వేశాను. తగినంత ఉప్పు వేసేసాను. అంతేనండి. కొన్ని పచ్చిమిరపకాయలు వేశాను. ఇందులో కూడా పచ్చిమిరపకాయలు ఉన్నాయి, మామూలుగా కూడా పచ్చిమిరపకాయలు వేశాను అనమాట. సో ఇది మొత్తం నేను కలిపేసుకుంటాను. ఇంకా ఎలాంటి వాటర్ పోయక్కర్లేదు, ఎందుకంటే ఈ వాటర్ మిలన్ యొక్క తొక్కలకే మనకి బోల్డ్ అంతా ఉండిపోతుంది, వాటర్ ఉండిపోతుంది. కాబట్టి మనం ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వైట్ పార్ట్ అన్నాను కదా, మనం వాటర్ మిలన్ అంతా తీసేసాక వైట్ పార్ట్ వస్తుంది కదా, ఆ వైట్ పార్ట్ అంటే ఇదంతా వైట్ పార్ట్ అనమాట. సో దీన్ని నేను కలిపేస్తాను. ఒక చేత్తో కలపడం కష్టం. నేను మొత్తం అస్సలు వాటర్ పోయక్కర్లేదండి. చక్కగా ఇలా నేను వేసినవన్నీ వేసుకుని జీలకర్ర మిరియాలు ధనియాలు ఆ పౌడర్ వేసుకోండి. చక్కగా ఉప్పు వేసుకోండి, తగినంత ఉప్పు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి ఆకారం, కొత్తిమీర కరివేపాకు, కొన్ని పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి బాంబే రవ్వ మైదా బియ్యం పిండి ఉంటే అది కూడా వేసుకోండి. సో ఇది అయిపోతుంది. ఇది అయిపోయాక మీకు మళ్ళీ నేను బాగా ముద్దలాగా చేసేసి మీకు చూపిస్తాను. అంటే ఒక పకోడీలాగా వేసి నేను మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇలా కలిపి పెట్టేసుకున్నాను. చక్కగా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసి నేను ఇందాక మీకు ఏమేమి చూపించానో అన్నీ కలిపి ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఇలా తీసుకుని వేసేసుకోవడమే అనమాట. ఇలా పునుగుల్లాగా, ఇలా పకోడీలాగా ఇలా వేసేసుకోవడమే అనమాట నూనెలో. చాలా చాలా బాగుంటాయి. మనం ఆనపకాయతో ఎలా చేసుకుంటామో అలాగే అనమాట. మనం ఉల్లిపాయలతో పకోడీలు ఎలా చేసుకుంటాం అలాగే, బట్ ఇది మాత్రం వాటర్ మిలన్తో. సో ఎలా వస్తాయో చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. చాలా చాలా బాగా వస్తాయని అనుకుంటున్నాను. సో నేను ప్రొసీజర్ మీకు బాండి పెట్టేసుకుంటాను, నూనె వేసేసుకుంటాను, మీకు ప్రొసీజర్ చూపిస్తాను. సో నేను బాండీ పెట్టేసుకున్నానండి. బాండీ పెట్టేసుకుని చక్కగా ఇలా ఒక్కొక్కటి పకోడీలాగా పునుగుల్లాగా వేసేస్తున్నాను. మనం తగినంత మైదా అలాగే బాంబే రవ్వ వేసాం కాబట్టి చక్కగా వచ్చేస్తాయన్నమాట. మనకి ఈ బాండీలో ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి, లేకపోతే పాపం కదలడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. సో కదిలేటట్టు కొంచెం వదిలేస్తే అవే అయిపోతాయి. బియ్యం పిండి ఉంటే బియ్యం పిండి వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు, బట్ బియ్యం పిండి వేస్తే కూడా చాలా బాగా వస్తాయి, వేసుకోండి. ఇదేంటంటే మళ్ళీ ఇది దాచి మళ్ళీ పాడైపోయే లోపల చేయాలి కదా అని మీకు నేను చేసి చూపించేస్తున్నాను. నేను దీని కూర కూడా నేను రెసిపీ మీకు షేర్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది కూర మాత్రం. అసలు చెప్తే కానీ ఎవరికి తెలియలేదు. అది క్యాబేజ్ కూరనే తినేశారు, కానీ అది క్యాబేజ్ కూర కాదు. ఈ కూర మన వాటర్ మిలన్ యొక్క వైట్ పార్ట్ కూర చాలా చాలా బాగుంటుంది. తొక్క కూర అనడానికి నాకు మనసు ఒప్పట్లేదు, అందుకే వైట్ పార్ట్ కూర అంటున్నాను. తొక్క కూర అంటే తొక్కల కూర అనుకుంటారని నేను ఇంకా తొక్క కూర అనట్లేదు. చూసారు కదా, ఇలా ఎర్రగా వేగాలి. చాలా బాగా వస్తున్నాయండి. ఎందుకండి మనము అనుకుంటే ఏదైనా చేయగలం, జస్ట్ అనుకోవాలంతేనండి. మీడియంలో పెట్టుకోండి, మరీ హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. మీడియంలో పెట్టుకుని ఇలా రెడ్ కలర్ వచ్చేసినవన్నీ తీసేయచ్చు. నేను కొన్నే వేసుకున్నాను చెప్పాను కదా, అంటే కదలడానికి వీలుగా ఉండాలని నేను కొన్ని వేసుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. నేను మీకు చూపిస్తాను. ఇలా ఎన్ని వాయిలు వేసి ఇంకో వాయి వేసి మీకు చూపిస్తాను. చూడ్డానికైతే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. వాటర్ మిలన్ వైట్ పార్ట్తో కూడా మనం పకోడీలు వేసుకోవచ్చా అని నిరూపిస్తున్నాము. మనం వేసినవన్నీ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది, అలాగే పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కొత్తిమీర కరివేపాకు ఉంది, సో అదే ధనియాలు జీలకర్ర మిరియాల పొడి ఉంది, ఉప్పు ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయని అనుకుంటున్నాను. సో ఈ టైంలోనే మనం తీసేద్దామండి, మరి మాడిపోతే బాగోదు ఇవి. ఈ టైప్లో ఉన్నప్పుడే పక్కన ఒక ప్లేట్లో టిష్యూ పేపరో ఏదో వేసుకుని పెట్టుకుంటే నూనెంతా ఆ టిష్యూ పేపర్కి కానీ వెళ్ళిపోతాయి.
చూసారు కదా, మంచి కలర్ వస్తున్నాయి. చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో చూసారు కదా. ఇలా చేసేసుకోవాలి. ఇలా అన్నీ తీసేసుకుంటాను. నేను ఇంకో వాయి వేసి చూపిస్తాను మీకు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. కొత్త కొత్త రెసిపీస్ అన్నీ మేము ముందు తీసుకొస్తున్నాను. సో వ్యూస్ పెంచండి, అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి షేర్ చేస్తేనే కదా తెలిసేది. సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, లైక్లు కూడా ఇంపార్టెంట్. సో వ్యూస్ కూడా ఇంపార్టెంట్ నాకు. సో మీరందరూ చూస్తారని అనుకుంటున్నాను, నా ఛానల్ నిలబెడతారని అనుకుంటున్నాను. సో ఇలా మనం వేసేసుకోవాలి. మనం పునుగులు కానీ పకోడీలు కానీ ఎలా వేసేసుకుంటామో అలాగా వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక మనం తర్వాత మళ్ళీ వేగాక తీసేయచ్చు. సో అందులో ఎన్ని సరిపోతాయో అన్నీ అనమాట. సో మళ్ళీ నేను మీడియంలో పెట్టుకుంటాను. కొంచెం వేగాక చూపిస్తాను, ఎందుకంటే ఫోన్ వేడెక్కిందండి. కొంచెం వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇలా వేగుతున్నాయి అనమాట. ఇందాక ఎలా రెడ్గా వచ్చాయో ఇప్పుడు కూడా అలాగే రెడ్గా వచ్చాయి. మీరు పెట్టుకున్న ప్యాన్ని బట్టి ఉంటుంది. నా ప్యాన్ కైవారం తక్కువ కాబట్టి నాకు ఎన్ని సరిపోతాయో నేను అన్ని వేసుకున్నాను. మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి మనం చక్కగా ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా చక్కగా రెడ్గా అయిపోయాక మనం తీసేసుకోవచ్చు అనమాట. ఇలా వేగిపోయాక మనం తీసేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకోవాలండి. కొంచెం సేపు హైలో పెట్టుకున్నాక మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టుకుంటే కరెక్ట్ మనకి కావాల్సిన కలర్లోనూ ఉంటాయి. లోపల ఏదైతే ఆ వైట్ పార్ట్ ఉంటుందో ఆ వైట్ పార్ట్ కూడా బాగా వేగుతుందన్నమాట. ఓన్లీ పైన బ్యాటరే కాకుండా, అంటే మైదా బొంబే రవ్వే కాకుండా లోపలున్న ఆ వైట్ పార్ట్ వాటర్ మిలన్ది కూడా వేగుతుందన్నమాట. సో వేగిపోయాయి చూసారు కదా, ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో చూసారు కదా. మళ్ళీ ఇలా తీసేసుకోవాలండి. సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా బాగా వచ్చాయని. అదొకటి చాలు. మీరు ఒకటిసారి ట్రై చేస్తేనే తెలుస్తుంది, మీరు కామెంట్లో పెడితేనే నాకు తెలుస్తుంది బాగా వచ్చింది అని. నేను అప్పుడు వేరే కొత్త మీ అందరికీ తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే నాకు ఎలాంటి కామెంట్స్ రాకపోతే, నాకు ఎలాంటి అదేమంటారు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే నాకు తెలియదు కదా ఏం చేయాలో. సో చెయ్యాలా వద్దా, చెప్పాలా వద్దా అని కూడా నాకు సంకోచంలో పడిపోతాను. సో మీరంటూ మీ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి బాగున్నాయని. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఇలా చేసుకోవాలండి. సో నేను మీకు అవి విరిచి చూపిస్తాను. ఒక నిమిషం, ఇవి వేసేసాను కదా, అవి ఎలా ఉన్నాయో మీకు విరిచి చూపిస్తాను. ఇది ఒకసారి వేసేసాక నేను చెయ్యి కడుక్కుని నేను మీకు అవి విరిచి చూపిస్తాను. సో ఇలా వచ్చాయండి, చూసారు కదా. మనం వేసిన వాయి చాలా చాలా బాగా వచ్చాయి, చాలా క్రిస్పీగా వచ్చాయి. మీకు చూస్తుంటే తెలిసిపోతుంది లోపలంతా చక్కగా ఎంత బాగా వేగాయి. సో మీకు చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, చాలా వేడిగా ఉన్నాయి. నేను పట్టుకోలేకపోతున్నాను, బట్ మీకోసం నేను పట్టుకొని చూపిస్తున్నాను. చాలా చాలా బాగా లోపల కూడా బాగా వేగాయి. సో ముక్క కూడా అదే ఈ వాటర్ మిలన్ది వైట్ పార్ట్ కూడా బాగా వేగింది. సో చాలా చాలా టెంప్టింగ్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒక వెరైటీ స్నాక్. వాటర్ మిలన్ వైట్ పార్ట్తో ఇప్పటి వరకు ఎవరు పకోడీలు చేయలేదు అనుకుంటాను, ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. చట్నీస్ చేశారు, అలాగే హల్వాస్ చేశారు, కూరలు చేసి ఉంటారు. బట్ ఇలా ట్రై చేయడం అయితే నేను అనుకుంటున్నాను. బహుశా ఇంకా ఎవరైనా ట్రై చేస్తే మాత్రం ఓకే, వెరీ వెల్ అండ్ గుడ్ అండి. బట్ నాకు తెలిసినంత వరకు నేనే ట్రై చేశానని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎక్కడ ఏ యూట్యూబ్లోనూ చూడలేదు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఆనపకాయ పకోడీలు వేసుకున్నట్టుంటాయి, చక్కగా చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి. చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది, చాలా క్రిస్పీగా ఉన్నాయి. డూ ట్రై అండి, పిల్లలు ఇష్టపడి తింటారు, మీరందరూ తప్పకుండా ఇష్టపడి తింటారు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ వాటర్ మిలన్ పకోడీలు, ఇంకా అలాగే అనేస్తాను. సో మీరు తెలిసిపోతుంది దేంతో చేశానో తెలుసు కాబట్టి వాటర్ మిలన్ పకోడీలు మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కన ఉన్న గంట సింబల్ని టపీమని కొట్టండి. సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్యూస్ పెంచండి. బాయ్ అండి.